సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలినీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరీ వర్ణరూపా సాస్మద్వాచం ప్రసన్నా విధిహరిగిరిచారాధితాలంకరోతు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. జై శ్రీరామ్. పరమ పవిత్రమైన పద్మపురాణం రెండవ భాగం కూడా ఈ రోజుతో పూర్తవుతున్నది. ఆ సందర్భంగా స్వామివారి దివ్య కళ్యాణం కూడా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణం భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు. మీలో శ్రద్ధ ఉంది, భక్తి ఉంది, దానివల్ల భగవంతుని మీద పురాణాల మీద చెప్పేవారి మీద అనురక్తి కూడా ఉంది. ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పటికీ తగినటువంటి ఫలితం వస్తూనే ఉంటుంది. చేసిన కర్మము ఎటువంటిది అంటే కడుపులోకి వెళ్ళిన ఆహారం వంటిది అన్నారు. కడుపులోకి వెళ్ళిన ఆహారం పవిత్ర ఆహారం అయితే దానికి తగిన ఫలితం ఇస్తుంది. మంచి ఆహారం తిన్నాం, ఆరోగ్యం ఇస్తుంది. కుళ్ళిపోయిన ఆహారం తిన్నాం, అది వాంతి అయ్యేలాగా ప్రమాదం తెచ్చిపెట్టేలాగా శరీరాన్ని పాడు చేసేలా ఉంటుంది. పురాణములు అత్యంత పవిత్రమైన అమృతాహారం వంటివి. ఈ అమృతాహారం ఒక్కొక్కసారి వెంటనే ఫలిస్తుంది, ఒక్కొక్కప్పుడు కొంచెం ఆలస్యంగా ఫలిస్తుంది, కానీ మొత్తం మీద ఫలితం ఉండి తీరుతుందండి. ఇవాళగా రేపైనా ఎప్పటికైనా ఆ ఫలితం ఉండి తీరుతుంది. బలాత్కారంగా అయినా పరమాత్ముడు చేసిన పుణ్యాన్ని ఏ లోకంలో ఉన్నా అనుభవించేలా చేస్తాడు. నరం వర్షశతాదపి, 100 ఏళ్ల తర్వాతైనా ఈ ఫలితం వచ్చి తీరుతాడు. వద్దన్న వస్తుందన్నారు. అంత గొప్ప ఫలితం. అందులో భాగంగా సోమశర్మ శివశర్మ యొక్క చిన్న కొడుకు 4 కొడుకుల్ని గోలోకానికి పంపి ఆఖరి కొడుకుని శివశర్మ చాలా పరీక్షించాడు. ఆయన భార్య అమృత భాండాన్ని కొడుకు చేతిలో పెట్టారు. ఈ అమృతం దాచు అన్నారు. ఆ అమృతం ఆయన దాచుతూ ఉన్న సమయంలో తీర్థయాత్రకు వెళ్ళారు. 10 ఏళ్ల తర్వాత వచ్చారు. ఒళ్ళంతా రోగంతో ఉన్నట్టుగా నటించారు. కుష్ఠరోగం పైగా. ఆ కుష్ఠరోగంతో ఉన్న తల్లిదండ్రులను చూసి ఎంతో బాధపడి జాలిపడి వాళ్ళని మంచం మీద పడుకోబెట్టి ఎంతో సేవ చేసి అన్నం పెట్టి కాళ్ళొత్తి నిద్రపోతున్నప్పుడు తాను నిద్రపోకుండా విసనకర్రతో విసిరి ఎంత సేవ చేసినా వాళ్ళు కొట్టారు, తిట్టారు. తండ్రి గారు చాలా బాధ పెట్టాడు. పరీక్షించడం కోసం కొట్టాడు, తిట్టాడు. అయినా కుమారుడు
విసుక్కోకుండా సేవ చేశాడు. చిట్ట చివరికి తండ్రికి జాలి కలిగింది. మిగతా వాళ్ళతో పోలిస్తే ఇతన్ని ఎక్కువ పరీక్షించాను. ఆ పరీక్షలో చివాట్లు, ఆ చివాట్లతో పాటు కర్ర దెబ్బలు కూడా ఇచ్చాను. ఇన్ని తట్టుకుని కూడా ఒక్కనాడు తండ్రి నీవు దుర్మార్గుడవు అని అసహ్యించుకోలేదు అతడు. కాబట్టి వీడిని అనుగ్రహించాలని భావించి ఒక రోజున శివశర్మ ఇలా అన్నాడు, నాయనా, ఇంతకాలం నేను నిన్ను పరీక్షించడానికి భయంకర కుష్ఠ రోగాన్ని నటించాను. కుష్ఠ అనాలంటే కుష్టు అంటారు కర్మ తెలియక, అన్నవడం ఇష్టాడు అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. మళ్ళీ నా మీద పడద్దు. కుష్ఠ అనే శబ్దం ఎందుకో తెలియదు కానీ కుష్ఠగా వాడతారు. చాలా ఉన్నాయి ఇలాంటివి. సంస్కృతం చదువుకున్న వాళ్ళే ఒక్కోసారి తప్పులు ఉచ్చరిస్తూ ఉంటే మిగతా వాళ్ళు సామాన్యులు అనడంలో తప్పే ఉందిలేండి. ఉచ్చారణలో లోపాలు ఎందుకు వస్తున్నాయంటే ముఖయంత్రంలో కొంత లోపం ఉంటుంది కొందరికి, కొన్ని శబ్దాలు పలకవు. రెండోది ఏదో బండగా చదువుకుంటారు, ఆ చదువుకున్న సూత్రం తప్ప దాన్ని మళ్ళీ కొత్త దాని మీద ప్రయోగించలేరు కొందరు. ఇప్పుడు 2 ఏళ్ళు 4 అని శాస్త్రం చెప్పిందని కూడా 2 ఏళ్ళు 4 తప్ప మళ్ళీ 3 ఏళ్ళు 6 చెప్పలేడు వాడు. వచ్చి తప్ప ఆ ఒక్క సూత్రమే వచ్చేవాడికి. నేను చాలామంది చూశాను అన్నమాట. మ్యాథమెటిక్స్లో కూడా సూత్రాలు ఉంటాయనుకోండి, x² - a², దాన్ని x+a × x - a అని రాయడం చేత కాదు కొందరికి. కేవలం nx⁻n−1 సూత్రమే అప్లై చేయగలరు. కొందరు అది అప్లై చేస్తే ఈ ఫ్యాక్టర్స్ చేయడం రాదు. ఇలా వారి వారి కర్మయోగం వల్ల ఆ లెక్క తప్పరాదు. ఇప్పటికి కూడా మ్యాథమెటిక్స్ కంఠస్థం చేసి వాళ్ళు ఉన్నారు. గురువుగారు లెక్క చెప్పాడంటే ఆ లెక్కే కంఠస్థం చేస్తాడు తప్ప దాని బదులు ఇంకో నెంబర్ ఇస్తే వీడు చేయలేడు. ఇది ఏమన్నా సూత్రం, ఏది a+b² సూత్రంలాగా ఆ లెక్కలను కూడా అదే కంఠస్థం చేస్తే ఎంత ఇబ్బంది వస్తుంది. అదొక కర్మయోగం. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, నేను ఎరిగి చాలామంది ఉన్నారండి, మంచి మంచి ఓరియంటల్ కాలేజీలో చదువుకున్నారు. వాడిని పాఠం చెప్పమంటే వాడు ఏం చెప్తున్నాడు వాడికి తెలియదు ఇప్పటికి కూడా. గణానాంత అన్న శ్లోకానికి, ఆ మంత్రానికి అర్థం చెప్పమంటే ఊతులతో అంటాడు తప్ప దానికి అర్థం తెలుగులో మీకు చెప్పపోతే అది కర్మరకంగా బూతులుగా కనపడదు. ఊతిభిస్సేద సాధనం అన్నాడు అనుకోండి, ఊతులతో నేను స్తుతిస్తున్నాను, దానికి నువ్వెందుకు చెప్పడం, అందులోనే ఉందన్నమాట ఊతిభి అని బహువచనం. అవునా? చక్కగా అపూర్వమైనటువంటి మంచి శబ్దములతో ఆ గణపతిని వర్ణిస్తున్నానంటే నీకు అర్థమవుతుంది. ఇలా చాలా చోట్ల అంతే. మార్జ్యాలము అంటే ఏమిటని అడిగితే బిడాలము అని చెప్పాడనమాట. నేను ఎరిగిన ఒక ఆయన ఇప్పటికి కూడా తణుకులో ఉంటున్నాడు ఆయన, అప్పుడప్పుడు పుణుకులు తింటూ. వెంటనే మార్జ్యాలం అంటే బిడాలం అన్నాడు కదా అని, బిడాలం అంటే ఏమిటంటే మార్జ్యాలం అన్నాడు. ఈ రెండింటికి అర్థం ఏంటంటే ఒకదానికోటి అర్థం అన్నాడు. మాకు సామెత ఉంది పూర్వం, ఆ రకంగా ఉంటే ఉపయోగం ఉంది. ఏకరాముడి ఇల్లు ఎక్కడ అంటే రమణమూర్తి గారి ఇంటి దగ్గర, రమణమూర్తి గారి ఇల్లు ఎక్కడ, ఏకరామ గారి ఇంటి దగ్గర. ఆ ఇద్దరి ఇల్లు ఎక్కడ, ఒకరింటి ఎదురు ఒకరిల్లు. ఏమో వీళ్ళిద్దరేమన్నా జగత్ప్రసిద్ధులా, ఇద్దరిళ్ళు ఒకరెదురుగుండా ఒకళ్ళు ఉన్నాయంటే. ఏదో నాగోలు కృష్ణాలయం అంటే గ్యారంటీగా ఎవడోకటి చెప్తాడు, పోయి అడ్రస్ చెప్పకపోయినా. అంతేగాని ఇద్దరిళ్ళు ఒకరెదురుగుండా ఉన్నాయంటే ఏం ఉపయోగం? కాబట్టి మనం ఏం చెప్పినా అవతల వాడికి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పలేనంతకాలం నువ్వు చదువుకున్నది వేస్ట్. అది ఆ చదువు ఉపయోగం లేదు. బీరువాలో దాచిన ధనం, లోభివాడి ధనం ఎలాంటిదో, చదువుకున్న చదువుని ఇతరులకు తేలికగా అర్థమయ్యేలా చెప్పలేని వాడి చదువు కూడా అటువంటిది. ఆ చదువు వల్లే ఎప్పుడూ ఉపయోగం లేదు. కాబట్టి ఏమనాలి, ఇప్పుడు కుష్ఠరోగం అనాలి తప్ప కుష్ఠు అనకూడదు. అలా ఎన్నో శబ్దాలు అపభ్రంశం అయిపోయి. అసలు చవితి అనే శబ్దం ఉండదు. తెలుసో మీకు తెలుగులో? మీరు ఎప్పుడన్నా సూర్యరాయాంతని గంటు లాంటిది అంటుందండి. చవితి అనే శబ్దం చూపించండి. చౌతి, ఒక రుకార్ములు ఊ ఉంటుంది చౌతి. సంస్కృతంలో చతుర్థి. కాబట్టి వినాయక చతుర్థి అనాలి. అయినా అందరూ వినాయక చవితి అని ఈ సమాసాన్ని పాడు చేసేశారు. వినాయక చతుర్థి ఒకవేళ తెలుగులోకి తీసుకురావాలంటే వినాయకుని చౌతి అనాలి, వినాయకుని అని మార్చేయాలన్నమాట. కానీ అబ్బే భాషాప్రవీణ, విద్యాప్రవీణ చదివి తెలుగు పండిట్ కాస్త జూనియర్ కాలేజీలో తెలుగు లెక్చరర్ అయిన వాడు కూడా వినాయక చవితిని అంటాడు. ఏం చెప్పను నేను? పోనీ ఏ ఓరియంట్లో సంబంధం లేనటువంటి వాడు అన్నాడంటే దానికి తప్పు లేదు. అలాగే ఈ శ్వేతకుష్ఠ,
మొదలైనటువంటి కుష్ఠరోగాలను కుష్ఠరోగంగా మార్చేశారనమాట. ఇప్పుడు కొంతకాలానికి కుష్టు కాదురా కుష్ట అంటూ కూడా నమ్మే స్థితి లేకుండా చేశారు దాన్ని. ఎంత పాడు చేశారంటే ఇక ఒరిజినల్ శబ్దం చెప్పినా డిక్షనరీ చూసిన వాడికి తప్ప మాదిరివాడికి తెలియనంత దిక్కుమాలిన స్థితికి తీసుకొచ్చేసారనమాట. మొత్తం మీద ఏమైతేనే కుష్ఠరోగం నటించాను, ఈ కుష్ఠరోగాన్ని ఇప్పుడే విడిచిపెడుతున్నాను అని వెంటనే తాను తన భార్య సుందర రూపులుగా మారిపోగానే ఆ కుమారుడు ఎంత ఆనందపడిపోయాడు. మా అమ్మ నాన్న ఏదో రోగంతో ఉన్నారని ఎంతకాలం బాధపడ్డాను, ఆహా ఇంత ఆరోగ్యంగా ఇంత అందంగా ఉన్నారని తెలియదు అని ఆనందంతో పులకించిపోయి కాళ్ళకి దండం పెట్టాడు. అప్పుడు శివశర్మ, కుమార, ప్రపంచంలో ఎంతోమంది మహాత్ములను చూశాను, నేను ఎంతోమందికి పాఠం చెప్పాను గనక నా దగ్గర విద్యాభ్యాసం మంత్రాభ్యాసము చేసిన శిష్యుల్ని చూశాను, నీలాంటి వాడిని నేను చూడలేదు. నా 5 కొడుకుల్లో మొదటి 4 ఒక ఎత్తు, నువ్వు ఒక్కడివి ఒక ఎత్తు. ఎందుకంటే ఆ 4 చేసిన త్యాగం కంటే నీది గొప్పది. ఒక్క దెబ్బకి చచ్చిపోయాడు అనుకోండి, బాధ ఉండదు. చచ్చిపోయిన వాడిని బతికించమంటే అది పెద్ద కష్టం కాదు. తల్లి శవాన్ని ముక్కలు చేయమంటే అది కష్టమైనా అది మరీ కష్టం కాదు. కానీ అన్నిటికంటే గొప్ప కష్టం ఇది అమృతం తేవడం కూడా కష్టం కాదట. 10 సంవత్సరముల పాటు తల్లిదండ్రులు కొడుతున్నా తిడుతున్నా 10 ఏళ్ళు నిద్రపోకుండా కుష్ఠరోగంతో ఉన్న వాళ్ళకి విసుక్కోకుండా సేవ చేయటం నిజంగా చాలా కష్టం అండి. ఇప్పుడు పెద్ద కొడుకు ఉన్నాడు, మీ అమ్మ చచ్చిపోయిందిరే ఆ శవాన్ని నరికే అంటే తప్పదు కాబట్టి నరికాడు. చచ్చిపోయిన శవాన్ని నరికాడు కనుక అది మరీ ఎక్కువ కష్టమైన పరీక్ష కాదు. ఇక రెండో వాడిని ఒరే భోగం దాన్ని తీసుకురారా అంటే దానికోసం తల నరుక్కున్నాడు, ఒక దెబ్బకి చచ్చిపోయాడు కనుక బాధ లేదు. మూడో వాడిని చచ్చిన వాడిని బతికించమన్నాడు, అది కొంచెం కష్టమైనా అది మరీ కష్టం కాదు. ఇక 4వ వాడిని అమృతం తెమ్మన్నాడు, ఇంద్రుడితో యుద్ధం చేసి అమృతం తెచ్చాడు, అది కష్టం కాదట. కానీ ఒకసారి ఆలోచించండి, 10 సంవత్సరములు కంటి మీద కునికేయకుండా కూర్చున్నవాడు కూర్చుని తల్లిదండ్రులని సేవ చేయటం, విసుక్కోకుండా ఉండడం ఎంత కష్టం. ఎంత తపశ్శక్తి సంపన్నుడైనా ఒకరోజు కాతే 2వ రోజైనా నిద్రపోతాడు. మనం చూస్తున్నాం కదండి, గురువుగారికి కాళ్ళు పట్టంటే ఓ 10 నిమిషాలు పెట్టాక చెప్పా పెట్టకుండా పారిపోయేవాళ్ళు శిష్యులు చాలామంది ఉన్నారు. అమ్మ ఎప్పుడు పోతాడో వీడి నిద్ర, వీడు అమ్మగడమాడ, వీడు కాళ్ళు పట్టమంటాడు అని తిట్టుకుంటున్నారు కూడా లోపల లోపల. చెప్పలేము, పైకి మహా గురుపాద సేవ అంటారు కానీ ఉట్టి మాట. వీడు మధ్యాహ్నం పూట పడుకుంటాడా, మమ్మల్ని పాదాలు ఎత్తమంటాడా, మమ్మల్ని పడుకోనివ్వడా అని, ఎప్పుడు నిద్రపోతాడా అని. నిద్ర పోకపోయినా సరే పారిపోయి హాయిగా రూములో పడుకొని ఏ 4 గంటకో టీ టైంకి వచ్చేటటువంటి శిష్యులు మనం ప్రపంచంలో చూస్తాం. కాబట్టి కష్టం కొంచెం. 10 సంవత్సరముల పాటు ఎదురుగుండా కూర్చోరా, సాయంత్రం దాకా పగలదాకా ఎప్పుడైనా పాదాలు ఒత్తుతూ ఉండు, నిద్రపోకు అంటే అది సామాన్య మానవుడి వల్ల అవుతుందా? మానవుల వల్ల కష్టం. అవ్వాలంటే వాడిలో తపశ్శక్తి ఉండాలి. ఏంది గట్టిగా ఓ 10 శ్లోకాలు పారాయణ చేస్తూ కుర్చీలో కూర్చొని నిద్రపోతూ ఉంటారు చాలామంది. చూడండి మీరు, ఏది పొద్దున్న తెల్లవారుతాను 5ంటికి లేచేట కర్మగాలి ఒక్కరోజు, అందుకని 3 రోజులు నిద్రపోయారట. అది ఇప్పుడున్న జరుగుతున్నది. అంటే మన శక్తులు ఎలా ఉన్నాయి, మన పరీక్ష ఎలా ఎదుర్కొంటున్నావు, అందులో ఎలా విజయం పొందుతున్నావో తెలుస్తుందో లేదు మీకు. ఆ నిద్రపోతున్నావు నా కళ్ళల్లోనే పడతారు. పోని నా కళ్ళు సీసీ కెమెరాలు, నా బుర్ర చాలా షార్ప్ ఈ విషయంలో. మీరు ఎంత మూల దాక్కున్నా, కుర్చీలో రహస్యంగా వెనక కూర్చున్నా, ఎదురుగుండా కూర్చున్నా, ఎక్కడ ఎవడు కునుకేశాడో, ఎవడు చినికేశాడో, ఎవడు ఏం మాట్లాడాడో అవన్నీ ఎలా తెలిసిపోతాయో తెలియదు మరి మా ఇదారిది. అందువల్ల గురు పరీక్షలో విజయము పొందడం అంత తేలిక కాదు. నీవు అలా కాదు నాయన. ఈ 10 సంవత్సరముల కాలం ఎలా సేవ చేసావు, ఎలా నిద్రపోకుండా ఉన్నావో నాకు అర్థం కాలేదు. తపసా మమ శౌచాభ్యాం గురు శుశ్రూషయా తథా భక్త్యా భావేన తుష్టోస్మి తవాద్య చ సుపుత్రక. ఇప్పుడు సుపుత్రక అన్నాడు, మంచి కుమార. ఇప్పుడు ఆ సుపుత్ర అంటే కూడా మారిపోయింది. సుపుత్ర కొంపపేకరా అని సామెతగా మార్చారు. కానీ నిజానికి సుపుత్ర అంటే మంచి కుమారుడు అని అర్థం. ఇవాళ ఆ శబ్దం కూడా కంపైపోయింది చివరికి. ఏది చూస్తే అది కంపైపోయింది. శ్రీముఖము అంటే ఎంతో మంచి ప్రదేశం అండి అది. ఇప్పుడు శ్రీముఖం ఇచ్చాడంటే మెమో ఇచ్చాడని అర్థం. ప్రిన్సిపాల్ గారు
మెమో ఇచ్చాడు, లేదా బ్యాంకులో పనిచేస్తున్న ఆయనకి నువ్వు తప్పు చేసావు నువ్వు మెమో ఇస్తే మెమోని శ్రీముఖం ఉంటున్నారు వాళ్ళ కర్మ. అలా మార్చేశారు మన వాళ్ళు. అందులో సుపుత్ర అంటే మంచి కుమార, ఓ సుపుత్రక అని ఈ పద్మపురాణంలో సంబోధించాడు ఆయన. తపస్సుతో కానీ, ఇంద్రియ నిగ్రహంతో కానీ, ఆచార వ్యవహారాలతో, గురు శుశ్రూషతో నువ్వు నాకు ఎంతో సేవ చేసావు, ఈ భక్తికి పూర్తిగా మెచ్చుకున్నాను, అందుకే నా దివ్య రూపంతో దర్శనమిచ్చాను. ఈ దివ్యమంగళ రూపం కొన్ని కోట్ల జన్మల వల్ల సంపాదించిన రూపం. నిజానికి నేను నీకు తండ్రిగా శివశర్మగా కనపడుతున్న నేను సాక్షాత్తు విష్ణు స్వరూపుణ్ణి. ఎన్నో జన్మలెత్తి తపస్సు చేసి శౌచం ఆచరించి దాన ధర్మములు చేసి పవిత్రమైన ఈ శరీరం ఎత్తాను. ఈ శరీరంలో 5గురిని 5 భూతముల వంటి వాళ్ళని, పంచభూతాల వంటి పవిత్రుల్ని కుమారులుగా పొందాను. అందరూ గొప్పవాళ్ళే, నువ్వు కూడా నా పరీక్షలో ఉత్తీర్ణుడు అయ్యావు, నువ్వు ఇంకా గొప్పవాడివి. ఇప్పుడు నీకు ఏం కావాలో కోరుకో అనగా, నాకు ఇంకేం వద్దండి, తల్లిదండ్రుల సేవ చేసుకున్నాను కదా, వాళ్ళ ఆశీస్సులు చాలు అన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళేమన్నారు, నీకు వద్దన్నా సరే వరం ఇస్తున్నాం. ఒకానొకప్పుడు అనుక్షణము నిన్నే అందరూ భాగవతోత్తముడిగా తలుచుకుంటారు. నిన్ను తలుచుకుందే భూలోకంలో ఎవడికి రోజు వెళ్ళదు. పుణ్యాత్ముడైన పాపాత్ముడైన అందరూ నిన్ను తలుచుకుంటారు. అలా తలుచుకునేటటువంటి భాగ్యం ప్రసాదిస్తున్నాను అని పలికి, కుమారుడు చూస్తుండగా తన భార్యా సమేతంగా శ్రీమన్నారాయణుడి వంటి దివ్యరూపం పొంది విష్ణుపదానికి వెళ్ళిపోయాడు. ఆయన విష్ణుపదం వెళ్ళిపోయాడు. ప్రవిష్ణో వైష్ణవంధామ సమునిర్ దుర్లభం పదం, అంత తేలికగా మానవులు పొందలేని వైష్ణవ పదానికి వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఆయన ఎంత గొప్పవాడో ఒకసారి ఆలోచించాలి. ఆయన ఎన్నో జన్మలలో గురు శుశ్రూష చేశాడు, భాగవతం విన్నాడు, తపస్సు చేశాడు, యజ్ఞములు చేశాడు, దానములు చేశాడు, సత్యం ధర్మం ఈ రెండింటినీ ఆచరించాడు. ఆ పుణ్యంతో 1,000,000 జన్మల తర్వాత ఈ శివశర్మ అనే రూపం పొందాడు. ఈ జన్మలో సాక్షాత్తు విష్ణువే అయిపోయాడు ఆయన. అందుకే వైష్ణవ పదానికి వెళ్ళిపోయాడు. ఈ విష్ణు సాక్షాత్కారం ఎవరికి వస్తుందో చెప్పాడు ఆయన. విష్ణోస్తు చింతనైర్యాసధ్యాన జ్ఞానైస్తవైస్తథా నదానై తీర్థయాత్రాభి దృశ్యతే మధుసూదనః. వైష్ణవ పదం పొందడం అంటే, వైకుంఠానికి వెళ్ళడం అంటే కేవలం నామస్మరణం చేసినంత మాత్రం చేత పొందలేం, ధ్యానం వల్ల పొందలేరు, కేవల దానాల వల్ల తీర్థయాత్రల వల్ల పొందలేరు. గురు శుశ్రూష వల్ల మాత్రమే విష్ణు పదమును పొందగలుగుతారు. ప్రయచ్చతి గురుఃప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. గురువు గనక శిష్యుడి సేవకి సంపూర్ణముగా, మళ్ళీ కాస్త కొస్త కాదు, సంపూర్ణంగా ప్రీతుడైతే, ఓ శిష్యుడు చేశాడు సేవ, ఆ సేవకి గురువుగారికి వాడి మీద అభిమానం కలిగింది, పూర్తిగా ఆ శిష్యుడి మీద ఆయనకి అభిమానం కలిగింది. అందుకే శిష్య నేను నీ ఎడల సంప్రీతి వహించాను అన్నాడు. అలా అన్నాడంటే యోగులు పొందలేని వైకుంఠమును మనకి ప్రసాదించగలడు. అందుకే ప్రేతహంలా ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభము అన్నాడు. వైకుంఠం యోగులకు కూడా దుర్లభం. మహానుభావులైన యోగీశ్వరేశ్వరులు కూడా పొందలేనటువంటి వైకుంఠమును గురువుగారు పొందించగలడు. ఎప్పుడు అవతలవాడు ప్రీతుడుగా తాను ప్రీతుడైతే, గురువుగారు ప్రీతుడైతే. శిష్యుడికి గురువుగారి మీద ప్రీతి ఉండొచ్చు, కానీ శిష్యుడి మీద గురువుకి కూడా ఉండాలి. ఆ ప్రీతి కూడా తరగని ప్రీతి అయ్యి ఉండాలి. అలాంటి ప్రీతి పొందడానికి తగిన సేవ చేయాలి. ఇవాళ మన వాళ్ళకి ఎంత విసుగొచ్చేస్తూ ఉంటుందో క్షణంలో. ఏదన్నా అన్నమాట ఊరుకోండి అంటారు. అలా ఊరుకోండి అన్నాడా వాడి అక్కడి నుంచి భ్రష్టుడైనట్టే. వాదోపవాదములు చేయకుండా చెప్పింది చెప్పినట్టు చేస్తే గురువు ప్రీతుడవుతాడు. ప్రీతుడైతే యోగులు పొందలేని వైకుంఠమును పొందజేస్తాడు. అందువల్లే శివశర్మ ఒకప్పుడు అలాంటి పనులు చేశాడు గనక
సాక్షాత్కారం పొందాడు. ఇప్పుడు తండ్రి అలా వెళ్ళగానే మా నాన్నగారి పరంపరని కొనసాగించాలి, నేను కూడా తపస్సు చెయ్యాలి, వైకుంఠం పొందాలనుకున్నాడు ఆయన. చాలా కాలం తపస్సు చేశాడు. ఆయనకి బోలెడంత ఆస్తి ఉంది. ఆస్తి విడిచిపెట్టాడు, ఆభరణాలు విడిచిపెట్టేశాడు, ఆహారాన్ని జయించాడు, నిద్రను ముందే జయించినవాడు ఆయన. 10 సంవత్సరాలు తండ్రికి నిద్ర లేకుండా సేవ చేసిన వాడికి ఇప్పుడు ఈ నిద్ర అంత తేలిగ్గా వస్తుందా? అన్నీ విడిచిపెట్టి ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళాడు. అది వింధ్య పర్వతం. ఆ వింధ్య పర్వత ప్రాంగణంలోకి అంత తేలిగ్గా ఎవరూ రారని విని అక్కడికి వెళ్ళి ఒక బండరాయి మీద కూర్చుని ఉగ్ర తపస్సు చేశాడు ఆయన. కానీ కాలం కర్మం కలిసి రాకపోతే ఎటువంటి వాడైనా మళ్ళీ కొన్ని ఇబ్బందులు పొందుతాడు. వాడు నాన్నగారు ఏం కావాలో కోరుకో అంటే, వద్దు నాకు తల్లిదండ్రుల సేవ తప్ప ఏం వద్దన్నాడు. ఈ తల్లిదండ్రుల సేవ ఎంతకాలం చేస్తాడో చూద్దాం అనిపించింది వాళ్ళ నాన్నగారికి. నీకు పేరు వస్తుంది అన్నాడు తప్ప వెంటనే వైకుంఠం వస్తుంది అనలేదు. నీ పేరు జగత్ప్రసిద్ధికి ఎక్కుతుంది, యుగయుగాలుగా అందరూ నిన్ను తలుచుకుంటారని వరం ఇచ్చాడే తప్ప మిగతా నలుగురిని పంపినట్టు గోలోకానికి పంపలేదు. అందువల్ల ఇతడు భాగవతోత్తముడు అవ్వవలసిన అవసరం ఉన్నది, ఎక్కడో భగవంతుని పరీక్ష ఉన్నది. అందువల్ల తీరా ఇతడు వింధ్య పర్వతం మీద కూర్చుని ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రమును విడిచిపెట్టకుండా నిరంతరం జపం చేస్తూ ఉంటే హఠాత్తుగా కొంతమంది రాక్షసులు అక్కడికి వచ్చారు. వాళ్ళు భయంకరాకారులు, పెద్ద పెద్ద కోరలతో ఉంటారు. దితిపుత్రులు కొందరు, ధనువు పుత్రులు కొందరు. ధనువు కొడుకులు దానవులు, దితిపుత్రులు దైత్యులు. వీళ్లతో పాటు వీళ్ళకి సేవ చేసే మరికొంతమంది రాక్షసులు ఉన్నారు. సాలకటంకటేయులు అంటారు వాళ్ళని. సాలకటంకట అని ఒక రాక్షస స్త్రీ ఉన్నది, ఆవిడ పిల్లలు సాలకటంకటేయులు. వ్యవహారంలో అందరినీ రాక్షసులు అనేస్తున్నాం, కానీ అందరూ రాక్షసులు కాదండి బాబు. ఇప్పుడు మానవుల్లో ఎంతమంది ఎన్ని రకాల వాళ్ళు లేరు? అందరూ మంచివాళ్ళే ఉంటారా? కొందరు గోహత్యలు చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది రాముడిని కృష్ణుడిని తిట్టేవాళ్ళు ఉంటారు. వీళ్ళంతా మానవ రూపాల్లో ఉన్న రాక్షసులు. అలాగే దైత్యులు, దానవులు, సాలకటంకటేయులు, అసురులు మొదలైనటువంటి వాళ్ళు, వాళ్ళలో కూడా శాఖలు ఉన్నాయి. దిక్కుమాలిన శాఖలు లేనిది ఎక్కడండి. అలాంటి వాళ్ళు అందరూ కలిసికట్టుగా ఈ వింధ్య పర్వతం దగ్గరకు వచ్చారు. ప్రాణాయామపరాయణుడై ఓం నమో నారాయణాయ అంటూ సమాధి స్థితిలోకి కూడా వెళ్ళిపోయి కూడా విడిచిపెట్టకుండా మంత్రజపం చేస్తున్న ఈ సోమశర్మను చూశారు. వెంటనే వాళ్ళు ఈ పిచ్చాడు ఎక్కడ దొరికాడు అని తిట్టుకోవడం మొదలెట్టారు. హాయిగా ఆవుల్ని చంపుకు తింటే ఎంత బాగుంటుంది, ఆవు మాంసం, అందరూ లేత ఆవు మాంసం ఎంత బాగుంటుంది అని ఒకడన్నాడు. ఆవు కంటే గొర్రె బాగుంటుందని ఇంకోటి అన్నాడు. ఆదివారం వచ్చింది కదా అందువల్ల. మరొకడేమో మద్యం తాగితే బాగుండన్నాడు. ఒకడు మిరపకాయ బజ్జీ అన్నాడు. ఆ విధంగా అతన్ని వేళకోళం వాడుతూ వాడు తపస్సు చేస్తున్నప్పుడల్లా ఓం నమో నారాయణాయ అన్నప్పుడల్లా మద్యం అని ఒకడు, మాంసం అని ఒకడు అరవడం మొదలెట్టారు. అవేమీ చెవిలో పడకుండా చాలా జాగ్రత్త వహించి ఓం నమో నారాయణాయ అండం మొదలెట్టాడు ఈయన. ఇలా కాదు వీడిని పాడు చేయాలని ఒకడు ఢామ్ ఢామ్ అని డప్పులు వాయించాడు. ఒకడేమో పాటలు పాడడం మొదలెట్టాడు. ఆ పాటలు కూడా మంచి పాటలు అయితే పర్లేదు, నారాయణ మంత్రం ఇంకోటో పర్వాలేదు, భయంకరమైన పాటలు అనమాట. తాగుతా నీ అబ్బా తాగుతా ఇలాంటి పిచ్చి పిచ్చి పాటలు ఉంటాయి కదా. కర్మ ఎలా రాస్తారో ఎలా పాడతారో తెలియదు, ఒళ్ళు మండిపోతున్నాడు ఆ పాటలు వింటే. వద్దన్న ఆ పాటలు కూడా మన చెవులోనూ పడుతున్నాయి కదా. అలా ఆ పాడేవాళ్ళలో కూడా మాధుర్యం ఉంటే కొంతమంది పాడతారండి, వాళ్ళు ఎలా పాడినా అదేమిటో తెలియదు, వాళ్ళ కంఠంలో మాధుర్యం వల్ల అది తాగుబోతు పాట అనిపిస్తుంది మనకి. ఇప్పుడు కుడి ఎడమైతే పొరపాటు లేదే అని పాడాడు అనుకోండి, మీకు ఎక్కడన్నా తాగుబోతాడు పాటలు అనిపిస్తుందా? ఏదో గొప్ప వేదాంత రహస్యంలో అనిపిస్తుంది అవి పాటలు అంటే. ఏదో ఇప్పుడు దిక్కుమాల పాటలు అన్నీ కూడా అనమాట. ఈ మధ్యన పాట చెవిలో పడింది, రాక్షసివో నువ్వు ఓర్వశివో. ఏమిటిది కర్మ ఇదే? ఎంత చక్కని పాట పాడచ్చు కర్మ కాకపోతే. ఇదో పాట, ఈ పాట వింటూ ఉంటే మన చెవుల్లో కడితే మనకు కూడా మొగుడు పెళ్ళాలు ఇలా తిట్టుకోండి అనమాట. ప్రేయసినిలాగా ఏదో ప్రేయసివో ఓర్వశివో నచ్చునట. ప్రేయసివో నువ్వు ఓర్వశివో, లేక రాక్షసివో, లేక పిశాచానివో, నువ్వు దయ్యానివో, నాకు లంబాడి బయ్యానివో. ఏ పాపం
పిచ్చి పిచ్చి మాటలు, అందరినీ అవమానం చేయటం. అందులో దేవతల కంటే వాళ్ళని తీసిపోవాలా, వాళ్ళనే తిట్టడమే. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, అలా వాళ్ళు తాగుతాం, పొడుస్తాం, కొడతాం అని పాడటం మొదలెట్టారు. చాలా వరకు నిగ్రహించుకున్నాడు. కానీ కాలం కలిసి రానప్పుడు, కర్మ కలిసి రానప్పుడు హఠాత్తుగా ఇతని చెవిలో మద్యం, మాంసం, రాక్షస జాతి గొప్పతనం అని వాళ్ళు పాడుతూ ఉంటే ఆ అరుపులు చెవిలో పడ్డాయి. కర్మ అవి చెవిలో పడగానే మృత్యుభయం వచ్చింది వీడికి. ఆ మృత్యుభయం వల్ల సరిగ్గా నిజంగా మృత్యుదేవత వచ్చి పట్టుకుంది. చచ్చిపోయేటప్పుడు రాక్షసులు, మాంసం, మద్యం అనుకుంటూ చచ్చిపోయాడు. యాంతే మతి సాగతి, అంతే అంటే అంత్యకాలమునందు, యా ఏది, మతిహి నీ బుర్రలో ఉందో, సా అదే, గతిహి గతి అవుతుంది. అలా చచ్చిపోయేటప్పుడు జూబ్లీ హిల్స్ అనుకోండి, జూబ్లీ హిల్స్ దగ్గర బిల్డింగ్ కొనుక్కున్న పర్లా, జూబ్లీ హిల్స్ దాని దగ్గర వాతావరణం గుర్తొస్తే అక్కడ ఎవరింట్లోనో కాపలా కుక్కగా పుట్టి, ఏదో హౌస్ నెంబర్ 10, 1, 20 అందులో కుక్కగా చేరి బౌ బౌ అంటాడు. వాడికి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుందన్నమాట. హాయిగా చచ్చిపోయే ముందు పద్మాకర్ గారి పురాణం అనలేదు, నారాయణ అనలేదు, జూబ్లీ హిల్స్లో ఫలానా ఇల్లు కావాలనుకున్నాను, ఆ ఇంట్లో కుక్కగా పుట్టాను అని ఏడుస్తాడు పాపం, ఎంగిలి మెతుకులు తింటూ అరుస్తూ. కాబట్టి నాయనలారా చచ్చిపోయేటప్పుడు బంజారా హిల్స్, జూబిలీ హిల్స్, కోకాపేట, కొత్తపేట, పాతపేట, దిల్ సుఖ్ నగరు, నాగోలు ఇవన్నీ తలుచుకుంటే మళ్ళీ ఇక్కడే పుట్టాలి. దోమగా, చీమగా, గోడ మీద బల్లిగా, వీధిలో పిల్లిగా, మంచంలో నల్లిగా ఇలా పుడతారు. అందుకని వద్దు అనుక్షణం. నేను కర్మగాలి 100 గజాల్లోనే ఒక కాలు పెడదామని ఇల్లు కొనుక్కున్నాను, ఇంకో 200 గజాలు వస్తే బాగుండు అనుకున్నారా? ఆ 200 గజాల కోసం మళ్ళీ ఇక్కడ పుట్టాలి, మళ్ళీ అప్పు చేయాలి, అప్పు తీర్చాలి. అందుకని యాంతేమతి సాగతి. ఈతడు వెంటనే చచ్చిపోయాడు. చావగానే ఆ ప్రాణం మహావేగంగా బయటికి వెళ్ళింది. మృత్యుదేవత ఆ ప్రాణాన్ని పట్టుకుపోయింది. తీసుకుపోయి సరిగ్గా హిరణ్యకశిపుడికి ఒక భార్య ఉన్నది. ఆవిడకి అసలు పేరు కమల, వ్యవహారంలో లీలావతి అంటారు. ఆ కమలా గర్భంలో ప్రవేశించాడు, కొడుకుగా పుట్టాడు. పూర్వ యోగాభ్యాస బలం ఉన్నది. నేను శివశర్మపుత్రుణ్ణి, సోమశర్మని, నా కర్మగాలి చివరి క్షణాల్లో రాక్షసుల యొక్క మాటలు విన్నాను, ఆ రాక్షస మాయలో పడ్డాను, దాంతో నాకు మద్యము, రాక్షసత్వము ఈ లక్షణాల మీద రవ్వంత వ్యామోహం కలిగింది, అదే బుర్రలో ఉండిపోయింది, దాంతో రాక్షసుండై పుట్టాను అనుకున్నాడు ఆయన. ఎలా నేను భాగవతోత్తముణ్ణి అవ్వడం ఎలా అని ఆలోచించాడు. అప్పుడు ఆయనకి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏ వంకతో అయినా పరమాత్ముని దర్శనం వల్ల లాభాలు ఉంటాయి, భగవంతుడిని తలుచుకోవడం ఎంత గొప్ప, ఆయన చేతిలో చావడం కూడా అటువంటిదే అనుకున్నాడు ఆయన. వెంటనే తండ్రితో కలిసి ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెడుతున్నప్పుడు యుద్ధంలో పాల్గొన్నాడు. హిరణ్యకశిపుడు తపస్సు చేయడానికి ముందు, ఏదో మందర పర్వతం మీద తపస్సు చేయడానికి ముందు కూడా ఇంద్రుడితో యుద్ధం చేశాడు కదా. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వీళ్ళంతా దేవతలతో యుద్ధం చేశారు. ఆ యుద్ధానికి వెళ్ళాడు, ఇది చిన్న కుర్రాడుగా ఉండగానే. ఆ యుద్ధంలో శ్రీహరి దేవతలకి సాయంగా వచ్చాడు. రాగానే హరికి ఎదురుగుండా 2 చేతులు జోడించి నమస్కరించి, మహాత్మా మా నాన్న నాకేదో మంచి పేరు వస్తుందన్నాడు, నా కర్మగాలి ఈ రాక్షస జన్మేమిటి, నన్ను చంపేసి నీలో కలుపుకో అంటే ఆయన అన్నాడు, నువ్వు చచ్చేటప్పుడు మద్యం, రాక్షసత్వం అనుకున్నావు, అందుకే ఈ రాక్షసుడికి పెద్ద కొడుకుగా పుట్టావు, నా చక్రంతో నీ తల నరికేస్తున్నాను, చచ్చి మళ్ళీ లీలావతి కడుపులోనే ప్రవేశిస్తావు, ఈసారి నువ్వు పుట్టుకతోటే శ్రీహరి భక్తిని పొందుతావు, నారదుని శిష్యుడు అవుతావు, పరమ భాగవతోత్తముడు అవుతావు అన్నాడు. వెంటనే ఆ విధంగా ఆయన చక్రం విసిరాడు. ఆ చక్రంతో వాడు చచ్చిపోయాడు. చచ్చిపోయినప్పుడు హిరణ్యకశిపుడు ఆగ్రహించేశాడు, నా కుమారుణ్ణి బాలుణ్ణి చంపుతావా, నీ అంతం చూస్తానన్నాడు. కానీ శ్రీహరి ఎక్కడ ఉంటాడు, అదృశ్యం అయిపోయాడు. ఆ ద్వేషంతో ఆయన తిరిగి వచ్చాడు. ఈ మరణించిన పిల్లవాడు మళ్ళీ ఈసారి లీలావతి గర్భంలో ప్రవేశించాడు. వాళ్ళ నాన్నగారు ఏమన్నాడు, యుగ యుగములుగా నీ పేరు జగత్తులో నిలిచిపోతుందని వరం ఇచ్చాడుగా. ఆ వరం వల్ల శ్రీహరి చేతిలో చచ్చిపోతూ శ్రీహరిని చివరి క్షణాల్లో తలుచుకోవటం వల్ల లీలావతి గర్భంలో ప్రవేశించాడు ఆయన. సరిగ్గా ఆ సమయంలోనే హిరణ్యాక్షుడు చచ్చిపోయాడు.
హిరణ్యాక్షుడిని వరాహ రూపంలో స్వామివారు చంపడంతో హిరణ్యకశిపుడికి ఆగ్రహం కలిగింది. నా సోదరుణ్ణి చంపిన ఆ విష్ణువు మీద పగ తీర్చుకుంటాను అని భావించి వెంటనే తపస్సు కోసం మందర పర్వతానికి వెళ్ళాడు. 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. అతడు తపస్సు చేస్తూ ఉంటే శరీరం అంతా పుట్టలు పోసేసాయి. ఆ పుట్టల మీద నుంచి వెదురు మొక్కలు కూడా వచ్చాయి. ఇక చచ్చిపోయాడు దుర్మార్గుడు అనుకున్నారట. చెప్పాను కదండి, ఇదో విచిత్రం. అతడేమో తపస్సు చేస్తున్నాడు. ఇంద్రుడు ఏమనుకున్నాడు, వాడు తపస్సు చేస్తూ పుట్టల్లోనే చచ్చిపోయి ఉంటాడులే అని భావించాడు. శత్రుపీడ వదిలిపోయింది. కానీ ఈ హిరణ్యకశిపుడి భార్య లీలావతి గర్భంతో ఉన్నది. ఈ గర్భంలో ఉన్న పిల్లవాడు మళ్ళీ రేపో మాపో పుడతాడు. పుడితే వాడు పగ తీర్చుకోవడానికి నా మీదకి వస్తాడు. ఇదే ఫ్యాక్షనిజం అంటే. వాళ్ళ నాన్న చచ్చిపోయాక వాళ్ళ నాన్నని చంపేమనే కోపంతో మా మీదకి వస్తాడు కొడుకు. ఆ కొడుకుని చంపితే మళ్ళీ వాడు కొడుకు వస్తాడు. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు ఆ వంశంలో వారంతా మా మీద విరోధం వహిస్తూనే ఉంటారు. పెద్దయ్యాక చంపడం కష్టం కనుక ఈ కడుపులో ఉన్న పిల్లవాడు పుట్టి పుట్టగానే చంపితే మంచిది అనుకుని అతడు ఒక రోజున దండయాత్రకు వచ్చాడు. దండయాత్రకు వచ్చి ఇది ఇంద్రుడు స్వర్గం విడిచి తన దేవతలను వెంట పెట్టుకొని దైత్యలోకం మీదకి దండయాత్రకు వచ్చి దానవుల్లో చాలామందిని చంపేశాడు. చావుగా మిగిలినోడు పారిపోయి శుక్రాచార్యుడు లేడు కనుక ఆ సమయంలో శుక్రాచార్యుడు తపస్సులో ఉన్నాడు కర్మయోగం వల్ల. అందుకని వాళ్ళంతా పాతాళంలోనూ మరి కొంతమంది చండామార్కుల దగ్గర దాక్కున్నారు. ఇక ఇంద్రుడు ఆ సమయంలో ఏ కాపలా కట్టుదిట్టం లేని హిరణ్యకశిపుడి అంతఃపురంలో ప్రవేశించి గర్భవతిగా ఉన్నవిడ కొంగుచ్చుకుని ఈడ్చుకుపోవడం మొదలెట్టాడు. ఎంత దుర్మార్గుడైనా గర్భవతిని అలా ఈడ్చుకుపోకూడదు. కానీ ఇంద్రుడు అంతటి వాడు ఒక క్షణకాలం పదవీ వ్యామోహం వల్ల అయితేనేమి, భవిష్యత్తులో హిరణ్యకశిపుడు కొడుకు పుడితే నాకు ప్రమాదం అవుతాడనే ఒక శత్రు భయం వల్ల అయితేనేమి పశువు అయిపోయాడు అన్నారు. పశుర్భూత్వ అంటోంది పద్మపురాణం కానీ భాగవతం కానీ. పశువే అయిపోయాడు కాసేపు. అసలు ఎంత గొప్పవాళ్ళు అండి మన పాతవాళ్ళు. సంస్కృతంలో పశుర్భూత్వ అంటే పశువు అయ్యి ఆవిడని చెరబట్టాడు అని ఉంటే తెలుగులో అదే పదాన్ని ఆరుద్ర గారు చెంచులక్ష్మి సినిమా కోసం రాశాడు. అందుకే అవి కావ్యాలు అన్నాను. వాటిని మీరు సినిమా దృష్టితో చూడకండి. ఈసారి చెంచులక్ష్మి సినిమా చూడండి. భక్త ప్రహ్లాద్ అంటారు కానీ భక్త ప్రహ్లాద కంటే 1000 రెట్లు గొప్పది చెంచులక్ష్మి. భక్త ప్రహ్లాద నాకు అంత నచ్చదు. కారణం ఘంటసాల లేకపోవడం అయితేనేమి, అప్పటికి కొంత అన్ని రంగాల్లో మార్పు వచ్చాయి. కానీ చెంచులక్ష్మిలో ఒక్క అపశబ్దం ఉంటుందా కవిత్వంలో కానీ, గానంలో కానీ, కథనంలో కానీ. అద్భుతం అండి అది. అందులో ఆరుద్ర రాసిన పాట, పైగా పాడింది మహానుభావుడు ఘంటసాల అన్నమాట. పదవి మీది ఆశ చేత ప్రభువాయను పశువు, పాపము తననేమి చేసే కడుపులోని శిశువు, కరుణాలవాల ఇది నీదు లీలా, అంతయును వింత పొగడగనేనెంత. అందులో ఎంత మంచి మాట. పదవి మీది ఆశ చేత ప్రభువాయను పశువు. ఇంద్రుడంతటివాడు దేవేంద్ర పదవి నిలబెట్టుకోవడానికి పశువు అయిపోయాట. ఆ పశువు అన్నందుకు చివరిని అంచెప్రాసగా పాపము తననేమి చేసే కడుపులోని శిశువు. ఇది కవిత్వం అంటే. అంత హాయిగా రాయాలి పాట అంటే. అసలు అందులో ఏ పాట తీసుకున్న అంత బాగా అన్నమాట. ఆ విధంగా ఆయన పట్టుకుపోయాడు. ఇంతలో నారదుడు ఇది చూసి, దేవేంద్ర ఇదేమిటిది, నువ్వు 3 లోకాలకి అధిపతివి, స్వర్భువనాధినాథుడివి, అటువంటి నీవు గర్భవతి అయిన ఈ స్త్రీని అపహరిస్తున్నావు ఏమిటంటే, నేను దుర్బుద్ధితో ఎత్తుకెళ్ళటం లేదు, నేను స్త్రీ వ్యామోహంతో పట్టుకెళ్ళటం లేదు. ఆవిడ కడుపులో హిరణ్యకశిపుడి యొక్క కుమారుడు పెరుగుతున్నాడు. వాడు రేపో మాపో పుడతాడు. పుట్టిన తర్వాత వాడు నా మీదకి యుద్ధానికి వస్తాడు. అందుకని ఈవిడికి పురుడు పోస్తాను, కుర్రవాడు పుట్టగానే చంపేస్తాననగానే ఆయన పక్కపక్క నవ్వాడు. నువ్వు కాదు కదా, బ్రహ్మాది దేవతలేకమైనా కడుపులో ఉన్నవాడిని చంపలేరు. ఎందుకంటే అతడు ఒకప్పుడు పితృసేవ చేసి ఆ తర్వాత మళ్ళీ శ్రీమన్నారాయణుడి దర్శనం చేసుకుని ఆయన చేత వధింపబడి భాగవత శరీరాన్ని ధరించి ఈవిడ కడుపులో ఉన్నాడు. కాబట్టి ఆ కుర్రవాడు ఎవరు? నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు
ఉన్నిద్రుండు జన్మాంతర ఆవిర్భూతాచ్యుత పాద పద్మ మహిమా విష్ణుండు దైత్యాంగనా గర్భస్థుండుగు బాలకుండు బహు సంగ్రామాద్యుపాయంబులల్ దుర్భావంబున చేసి చావడు భవద్దోర్దర్ప గర్వంబునన్. ఇప్పుడు ప్రస్తుతం లీలావతి గర్భంలో ఉన్న ఆ హిరణ్యకశిపుడు కుమారుడెవడో తెలుసా? నిర్భయుడు వాడు, ఏ భయము లేనివాడు, మహాభాగవతోత్తముడు, ఎప్పటికీ అపవిత్రత లేనివాడు, సమాధి స్థితిలో ఉన్నవాడు, ఎన్నెన్నో జన్మల నుంచి తపస్సు చేసినవాడు, ఎన్నో పుణ్యములు చేసినవాడు. పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల ఇప్పుడు భాగవతోత్తముడిగా పుట్టబోతున్నాడు. అచ్యుతిని పాదపద్మములను సేవించిన మహిమ ఆ బాలుడిలో ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం ఈ రాక్షస స్త్రీ గర్భంలో ఉన్న పిల్లవాడు ఎన్ని ప్రయత్నములు చేసినా నీ చేతిలో చావడు. వారి పిచ్చాడా, నీ చేతిలోనే కాదు, వాడిని పుట్టించిన వాడు బాబు చేతిలోనే చావులేదు ఆయనకి. ఇంకా రహస్యం ఏంటంటే అతడు బతుకుంటేనే మీరు బతుకుంటారు. వాడిని చంపలేక వాళ్ళ నాన్న చస్తాడు గనక, వాడు ఒకవేళ నిజంగా చచ్చిపోతే మీకు చచ్చే చావు వస్తుంది. అతడు బ్రతికొండడమే మీకు జీవనం. అతన్ని గురించి నాకు కూడా సంపూర్ణంగా తెలియదు, ఇక మీకేం తెలుస్తుంది అనగా, అమ్మో నాకు ఆ విషయం తెలియదండి, ఏదో సామాన్య బాలకుడు అనుకున్నాను అని నమస్కరించి ఆవిడని వదిలేశాడు. అప్పుడు నారదుడు ఎంతో ప్రేమతో ఆవిడని తీసుకెళ్ళి తన ఆశ్రమంలో పెట్టి, తల్లి నీ భర్త మరణించాడని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ ఆయన తపస్సు ఫలిస్తుంది, ఆయనకి బ్రహ్మ ప్రత్యక్షమే వరాలు ఇస్తాడు, విజృంభించి మళ్ళీ నీ దగ్గరకు వస్తాడు. అప్పటిదాకా నన్ను నీ కన్నతండ్రి కింద భావించి నా ఆశ్రమంలో ఉండు, నీకు పురుడు పోస్తాను అనగానే, నా భర్త తపస్సు చేసి బ్రహ్మని సాక్షాత్కరింపచేసుకుని వరాలు పొందాడనే వార్త నా చెవిలో పడేదాకా నేను పిల్లవాడికి జన్మనివ్వను అందావిడ. అంటే అప్పటిదాకా కడుపులో ఉండవలసింది ఈ పిల్లవాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? 100 ఏళ్ళు తపస్సు చేశాడు హిరణ్యకశిపుడు అని చెబుతున్నాం. ఆయన తపస్సుకు వెళ్ళే సమయానికి ఈవిడెవరు? గర్భవతి. ఈ గర్భవతికి పుట్టిన పిల్లవాడు ఎప్పుడు చూసినా 5 ఏళ్ళు అంటారేమిటి భాగవతంలో అంటే, హిరణ్యకశిపుడి తపస్సు ఫలించిన తరువాత ఆవిడ పిల్లవాడిని కన్నది. అందువల్ల అప్పటి నుంచి లెక్కేయాలి వయస్సు. చాలామందికి అనుమానం అన్నమాట. ఎవరైనా 10వ నెలలో పుడతారు, ఆయన 100 ఏళ్ల తర్వాత తపస్సుని ఫలింపజేసుకున్నాడు. అప్పుడు ఈ కుర్రాడికి అప్పటికే 100 ఏళ్ళు ఉండాలి కదా. కానీ హిరణ్యకశిపుడు శిక్షించే నాటికి పంచహాయనంబులవాడు పంచాబ్దంబులవాడు అంటారేమిటి అనే అనుమానం మీకు ఎవరికైనా వచ్చిందా? ఇది అసలు కారణం. అంటే ఆయన తపస్సు చేసిన 100 ఏళ్ళు ఈవిడ కడుపులోనే పిల్లవాడిని దాచుకుంది. అలా ఉంచుకోవడం ఎవడి వల్ల కాదు, ఒక్క లీలావతి వల్ల అయింది. కారణం ఆయన భాగవతోత్తముడు, ఆవిడంత గొప్పదవ్వడం వల్ల అనమాట. మీరు ఎవరన్నా ట్రై చేయండి, ఒక 10 ఏళ్ళు కడుపులో ఉంచుకుంటే ఇంకంతే సంగతి. మనం పంచత్వం పొందుతాం 5 ఏళ్ళు అట్టే పెట్టుకుంటే. ఈ లోపే డాక్టర్ లాగి వేస్తారు, కసిక్కును కోసిపారేసి. ఆవిడ 100 ఏళ్ళు ఉంచుకోగలిగింది, అందుకని ఆవిడ మహాత్మురాలు అన్నారు. అలా ఉండడానికి గల కారణం, ఆ కడుపులో ఉన్నవాడు కూడా ఇదిగో ఈ సోమశర్మ, శివశర్మ కుమారుడు, ఇది 3వ జన్మ అనమాట. సోమశర్మ 2వ జన్మ మళ్ళీ ఆవిడకే పుట్టి విష్ణువు చేతిలో మరణించి ఇప్పుడు 3వసారి గర్భంలో ఉన్నాడు. ఈ 100 ఏళ్ళు అక్కడేమో హిరణ్యకశిపుడు తపస్సులో ఉన్నాడు, ఈవిడేమో నారదుని ఆశ్రమంలో ఉంది. నారదుని ఆశ్రమంలో ఆవిడ రోజు ఆయనకి సేవ చేసేది. మధ్యాహ్నం పూట పురాణం చెప్పేవాడు ఆయన. సాధారణంగా పూర్వకాలంలో మధ్యాహ్నం పూట పురాణం చెప్పేవారు. ఇప్పుడు మీకోసమే మానేశాను నేను. ఇప్పుడు 12:30కి భోజనం పెట్టాక తిన్న తర్వాత ఇప్పుడు మీకు పురాణం చెబుతానంటే ఒక్కడ భోజనం చేయకుండా ఇడ్లీ తిని వస్తేనే నిద్రపోతున్నారు. కట్టు పొంగలి తినేసి నా ఎదురుగుండా కూర్చొని, కట్టు పొంగలి తెచ్చి పెట్టెను నిద్ర, ఈ నిద్ర ఈ నిద్ర నా పుట బ్రహ్మరుద్రుల తరమా నా తరమా. ఏమంటే శర్మగారు, కట్టు పొంగలి నిద్ర, అది మామూలు నిద్ర. ఆ నిద్రలోంచి బయటికి తీసిరాడు, యోగ నిద్రలోంచి బయటికి తీసిరాడు, ఎంత కష్టం. అటువంటిది మధ్యాహ్నం పూట. అందుకనే మీ మీద ప్రేమతో నేను పొరపాటు కూడా పురాణం చెప్పట్లేదు. సాయంత్రం అనుకోండి కొంత నయ్యం, ఎందుకంటే ఆఫీసు నుంచి వస్తారు. అప్పటికి సాయంత్రం పూట కూడా వచ్చినప్పుడు కూడా ఒక్కొక్క అక్క ఎదురుగుండా కూర్చుని అండం, పక్క వాళ్ళ మీద పడిపోతున్నారంటే ఇక మీకు ఏం చెబుతాం. పాప ఆవిడ గర్భవతి. రోజు ఈయన మధ్యాహ్నం పూట ఆవిడికి భాగవతం చెప్పేవాడు. ఆ భాగవతం చెప్తున్నప్పుడు సహజంగా గర్భవతి అవ్వడము, దానికి తోడు భోజనానంతరం పురాణం వినడం వల్ల ఆవిడ నిద్రపోయింది. నేను చెప్పలా, మీరు భాగవతంలో చూడండి వెళ్ళి ఇంటికి వెళ్ళాక. పోనీ పద్మపురాణం అంటే చదవడం కష్టం అనుకోవచ్చు, భాగవతం ఎక్కడే ఉంది అందులో చూడండి. ఆ తల్లి నిద్రపోయిందిట. కానీ
నారదుడు ఆవిడ నిద్రపోతున్నా పురాణం మాత్రం చెప్పేవాడు. ఎందుకని? ఆవిడ కోసం కాదు, కడుపులో ఉన్న శిశువు వింటే వీడు భాగవతోత్తముడు అవుతాడు కనుక. అందువల్ల తల్లుల్లారా, మీరు గర్భవతులుగా ఉన్నప్పుడు గురువుగారు చెప్పిన భాగవతం యూట్యూబ్లో ఉంటుంది, వినండి. మీరు నిద్రపోయినా మీ కడుపులో ఉన్నవాడు నిద్రపోకుండా వింటాడు. వింటే వాడు ప్రహ్లాదుడిలాగా చిరజీవి అవుతాడు, గొప్పవాడు అవుతాడు, సంపన్నుడు అవుతాడు, మహాత్ముడు అవుతాడు. లేదా ఒక ధర్మరాజు లాంటివాడు, ఒక భీముడు లాంటివాడు, అర్జునుడు లాంటివాడు, అధమపక్షం కనీసం పద్మాకర్ గారు లాంటివాడు అయినా అవుతాడు. అందరూ ప్రహ్లాదుడు అవ్వకపోయినా కనీసం కొంత నేను కూడా నయమని అనుకుంటున్నాను. ఏం చేస్తాం, అలా ఆ మాత్రం అనుకోకపోతే ఇలాగా. అంతేగాని వాడు పనికి మాలినవాడు అవడు, వాడు పొరపాల్సిన గోమాంసం తినేవాడు అవడు, నీచుడవడు, తల్లిదండ్రులకు వ్యతిరేక అవ్వడు అన్నమాట. అందుకని రోజు చెబుతున్నాడు. చెబుతూ ఒకరోజు ఏమన్నాడు? అఖిల జగములకును హరియమూల విరాట్టు, అతని నామమే మహామృతంబూ, విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు, భక్తియుతుల బ్రోచి ముక్తి నొసగు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. సమస్త లోకాలకి హరి మూల విరాట్టు, అన్ని లోకాలకి ప్రభు శ్రీహరి. ఆయన నామ జపం అమృతం కంటే గొప్పది. అదే నిజమైన అమృతం అంటే, మహామృతం అంటే. ఆయన విశ్వమయుడు, విశ్వమంతా వ్యాపించి ఉంటాడు, విశ్వమంతా నిండి ఉంటాడు. అందుకే ఆయన మనకి విభుడు, పరిపాలకుడు, మనల్ని పరిపాలించేవాడు ఆయన. అసలు విష్ణు అనే పేరు అందుకే వచ్చింది. వ్యాపకశీలత్వాత్ విష్ణు, అంతటా వ్యాపించి ఉంటాడు. గడ్డి పరక మొదలుకొని తృణము మొదలుకొని స్తంభ పర్యంతం సమస్తంలో వ్యాపించి ఉంటాడు గనక ఆయనని విష్ణువు అన్నారు. జయము తప్ప అపజయం ఎరగనివాడు ఆయన. ఆయనకి ఎక్కడికి వెళ్ళినా అపజయం లేదు గనక జిష్ణుహు అన్నారు. జిష్ణుడు అంటే జయమును మాత్రమే పొందువాడు, అపజయం ఎరగనివాడు. ఆయన తనని తలుచుకున్న భక్తులను అనుగ్రహించి రక్షిస్తాడు, ముక్తినిస్తాడు అని ఓం నమో నారాయణాయ అనగానే ఆవిడైతే నిద్రపోయింది, కానీ కడుపులో అనుకున్నాడు ఓం నమో నారాయణాయ అన్నట్టు మధురంగా. నాకు కావలసిన శిష్యుడు దొరికేవరా బాబు, నీకోసమే పురాణం చెబుతున్నాను రా. వాళ్ళ నాన్న తపస్సు చేసి వరాలు పొంది ప్రపంచం నాశనం చేద్దాం అనుకుంటాడు, వాడిని నాశనం చేయడానికి ఇంట్లోనే ముసలం పుట్టిస్తున్నాను రా అన్నాడు ఆయన. ఎప్పుడైనా పాపాత్ములను శిక్షించడానికి భగవంతుడు ఇంట్లో పెడతాడు ఒకండి, లేకపోతే లొంగరండి వాళ్ళు. పాము వంటి దానికి విరుగుడు ఉంది, ఈ పాపాత్ములకి విరుగుడు ఉండదా? ఎప్పుడైనా మీరు రెచ్చిపోండి, అప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు? ఈ వ్యక్తిని పడగొట్టడానికి, అహంకారంతో ఉన్నవాడిని పడగొట్టడానికి ఇంట్లోనే పెడతాట కొడుకునో కూతురునో ఎవరినో ఒకరిని. ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, నేను చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి చదివాను, మంచి ఉద్యోగం వచ్చింది, నాకు బోర్డు డబ్బు వచ్చింది, నా కష్టార్జితం, నేను కొంప కొన్నాను, నా కొడుకేమో మంచి సైంటిఫిక్ ఆఫీసర్ అన్నాడు అనుకోండి. ఆ అహంకారం తొలగించడానికి ఆ కొడుకు ద్వారా వీడింట్లో తగాదా పెడతాడు. లేదా నేను ఎవరినైనా నాశనం చేస్తానన్నాడా, ఆ ఇంట్లో పెళ్ళాన్నో పిచ్చిదాన్నో ఎవరినో పెడతాడు. మీరు ఎక్కడో ఎవరినైనా చూడండి, మీరు ఒక స్థాయి దాటి రెచ్చిపోతే టక్కన వాడిని పడగొట్టడానికి ఓ ముసలాన్ని ఇంట్లో పెడతాడు, ఒక రోకలను పెడతాడు. హిరణ్యకశిపుడు రేపు రెచ్చిపోతాడు, రెచ్చిపోయిన వాడు చచ్చిపోవాలంటే కొడుకుతో మొదలవాలి. బయట వాళ్ళనంటే ఏదన్నా అనగలడు, కొడుకుని ఏం చేయలేకపోయాడు. చూసారా? ఎప్పుడైనా అంతే మీకు. అందువల్ల ఎవరికైనా ఎక్కడో ఒక చోట పెడతాడనమాట భగవంతుడు. భగవంతుడు చాలా తెలివైనవాడు. ఆయన సృష్టిలో ఉన్న మనకేంది తెలివితేటలుంటే, ఆయన దగ్గర వరాలు పొందిన వాడికి ఎన్ని తెలివితేటలుంటే, చంపడానికి ఆయన మాత్రం వీడిని చంపడానికి ఏదో ఒక ఉపాయం అట్టి పెట్టి కూడా, హిరణ్యకశిపుడిని చంపడానికి ఒక మార్గం, డోలాసురుని చంపడానికి ఒక మార్గం, ఇంకో జంభాసురుని చంపడానికి ఇంకో మార్గం పెట్టుకుంటాడు ఆయన. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఇదంతా పరమాత్మని యొక్క అనుగ్రహము, ఆయన వల్ల బతుకుతున్నాము అని అనుకోవాలి. ఇది నాది అనుకున్నావా? ఎవడైనా అంతే. ఎప్పుడైనా నేను కవిత్వం చెబుతున్నప్పుడు
నోట్లోంచి పద్యం వస్తుందంటే ఆయన అనుగ్రహం. ఏనకేనాపి తృణమపి నచలతి, ఏ మహానుభావుడు లేకపోతే గడ్డి పరక కూడా కదలదు, ఆ పరమాత్ముని విస్మరించకూడదు. ఓ పురాణం చెబుతున్నామంటే ఆయన అనుగ్రహం, మనం ఓ ప్రవచన మండపం కడుతున్నామంటే ఆయన అనుగ్రహం. ఆయన అనుగ్రహం వచ్చేదాకా రోజు అనౌన్స్ చేయవలసిందే. ఆయన అనుగ్రహం వచ్చి కట్టాక ఇంక అనౌన్స్ చేయక్కర్లా. ఆ అనుగ్రహం రావడం కోసం ఆయన మీద పడాలి తప్ప ఇది నా ఘనత అనుకుంటే వెంటనే పడిపోయినట్టే. సమస్తము ఈ చరాచర జగత్తులో ప్రతి ప్రాణి పరమాత్ముని దివ్యానుగ్రహంతో బ్రతుకుతున్నవాడే. అందువల్ల ఎప్పుడూ అహంకరించకండి, ఇది నా గొప్పతనం అనుకోకండి. ఇప్పుడు ఆయన లోపల కడుపులో ఉన్నవాడు అష్టాక్షరీ మంత్ర జపం చేశాడు. అది ఈ సోమశర్మ ఆ విధంగా కడుపులో ప్రవేశించాడు. ఆ తర్వాత 100 ఏళ్లకి హిరణ్యకశిపుడికి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు, వరాలిచ్చాడు. 100 దివ్య సంవత్సరాలు అన్నారండి. ఉత్సుకతన్ జలాన్నముల నొల్లక నీక్రియ 100 దివ్య వత్సరముల్ తపంబిటు పునర్పగవచ్చునే. ఉత్సవమయ్య మాకు మము నుగ్రతపంబున గెల్చితీయు, నే వత్సలతన్ నినున్ కదియ వచ్చితి కోరుము కోర్కులిచ్చదన్నంటాడు బ్రహ్మ. నాయన, నీలాగా అన్నం తినకుండా మంచినీళ్లు తాడకుండా 100 దివ్య సంవత్సరములు ఈ ప్రపంచంలో తపస్సు చేసినవాడు మరొకడు లేడు, పుట్టబోడు. ఇంతవరకు పుట్టలేడు. నీ ఉగ్ర తపస్సుతో నన్ను గెలుచుకున్నావు, నా మనస్సుని ఆకట్టుకున్నావు. అందుకే నేను వాత్సల్యంతో నీ దగ్గరకు వచ్చాను, పుత్రప్రేమతో వచ్చాను, కోరుకో వరాలు ఇస్తానన్నాడు. ఆయనకి బ్రహ్మగారు వరాలు ఇచ్చేశాడు, ఆయన కోరుకున్నవన్నీ ఇచ్చేశాడు. వాడి దుంపతెగ వాడి వరాలు మామూలు వరాలటండి. గాలిల్ కుంభిని, గాలిలో చావకూడదట, గాలి వల్ల చావకూడదు. కుంభిని, భూమి మీద చావకూడదు. అగ్ని వల్ల చావకూడదు. అంబువుల, నీళ్ల వల్ల చావకూడదు. ఆకాశస్థలిన్, ఆకాశం వల్ల చావకూడదు. దిక్కులన్, ఏ దిక్కుల్లోనూ చావకూడదు. రేలన్, రాత్రి చావకూడదు. ఘస్రములన్, పగలు చావకూడదు. తమహ, చీకట్లో చావకూడదు. ప్రభల, వెలుతురులో చావకూడదు. ఇది సత్యచావంటే. వీడు మాయిదారి తెలివితేటలు మండిపోను. రాత్రి చావకూడదు అన్నాడు, బాగుంది. పగలు చావకూడదు అన్నాడు. మళ్ళీ పగలు రాత్రి అన్నాక చీకటి వెలుతురు అంటాడేంటండి? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? రాత్రి చీకటేగా, పగలు వెలుతురేగా. మళ్ళీ వీడు రాత్రి పగలుతో పాటుగా చీకట్లోనూ వెలుతురులోనూ చావకూడదని ఎందుకన్నాడంటే, రాత్రిపూట దీపములు పెట్టి వెలుతురు ఏర్పాటు చేసి ఆ వెలుగులో చంపుతారేమోనని వెలుగులో కూడా చావకూడదన్నాడు. పగటిపూట తలుపులన్నీ మూసేస్తే అప్పుడు ఏమవుతుంది? లోపల కటిక చీకటి. కాబట్టి పగటిపూట కూడా తలుపులు మూసి చీకటి ఏర్పాటు చేసి ఆ చీకట్లో చంపుతారేమో, అందుకని చీకట్లో చావకూడదు. రాత్రి చావరాదు, పగలు చావరాదు, చీకట్లో చావరాదు, వెలుతురులో చావకూడదు. ఇంకెప్పుడు చస్తారు? చచ్చే చావు అంటే అదనమాట. భూరిగ్రాహ రక్షో మృగవ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్రశస్త్రాళిన్ మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పెంపవే. భయంకరమైన గ్రాహములు అంటే జల జంతువులు, నీటిలో ఉండే చేపలు, మొసళ్ళు, వీటిని గ్రాహములు అంటారు. సహజంగా ఎక్కువగా గ్రాహము అంటే మొసలికి ఎక్కువ వాడతాం, కానీ మొసలికే కాదు, నీటిలో ఉండే ఏ జంతువుకైనా దాన్ని వాడచ్చు. కాబట్టి తిమింగలాలు, తిమిలు, చేపలు, మొసళ్ళు ఇటువంటి వాటి వల్ల, జల జంతువుల వల్ల చావకూడదు. రక్ష, రాక్షసుల వల్ల చావకూడదు. మృగ, జంతువుల వల్ల చావకూడదు. వ్యాళ, పాముల వల్ల చావకూడదు. ఆదిత్య, ద్వాదశాదిత్యులు 12 మంది సూర్యులు ఉన్నారే, వాళ్ళ వల్ల చావకూడదు. నర, నరుల వల్ల చావకూడదు. ఇటువంటి ఏ జంతువుల చేతులను చావకూడదు. పైగా యుద్ధంలో కూడాట సమస్త అస్త్రశస్త్రముల వల్ల చావకూడదు. కత్తులు, గదలు, వీటన్నిటినీ ఏమంటారు? బాణాలు, వీటిని శస్త్రములు అంటారు. ఇక అస్త్రం అంటే ఏమిటి? మంత్రపూర్వకముగా ప్రయోగిస్తే అస్త్రం, మంత్రము లేనిది శస్త్రం, మంత్రం ఉంటే అస్త్రం. ఉదాహరణకు మామూలు బాణం దెబ్బకి చావకూడదు అన్నాడు, అక్కడ తాగల. ఒకవేళ బాణం ఎక్కుపెట్టి ఏ ఆగ్నేయాస్త్ర మంత్రము బ్రహ్మాస్త్ర మంత్రంతో అయినా అది వేస్తారేమో, కాబట్టి అలాంటి బ్రహ్మాస్త్రాల వంటి అస్త్రాల వల్ల చావకూడదు. కత్తులు, కటార్లు వంటి శస్త్రములు, అస్త్రముల వల్ల దేనివల్ల చావకూడదు. ఇంకెలా చేస్తారు? అందుకే వాడిని చంపడం కష్టం అయిపోయింది. అలా వరాలు పొందాడో లేదో వెంటనే ఆ విషయం నారదుడు చెప్పాడు. మీ ఆయనకి వరాలు ఇచ్చేశాడు బ్రహ్మదేవుడు, ఇంచుమించు చావులేదు, అంతేగాని చావులేదు అండల్లా, ఇంచుమించు వాడిని చంపడం కష్టం అనగానే వెంటనే కడుపులో ఉన్నవాడ బయటకు వచ్చేయి అంది ఆవిడ, డెలివరీ అయిపోవాలంది.
5 రోజుల క్రితం బుక్కులు మా దగ్గరికి పంపారట శివపురాణం, ఇప్పటిదాకా రాలేదు. మా ఐదారు డెలివరీ, రేపు డెలివరీ అంటాడు. నాకు ఈ డెలివరీ అంటే అనుమానం, ఎంతసేపు పురుడే ఒకటే నాకు గుర్తు. పుస్తకాలు రేపు డెలివరీ అవుతున్నాయి అని వాట్సాప్లో చూడడం వీళ్ళు, అదే ఆన్లైన్లో. ఈ డెలివరీ కూడా 5 రోజులైనా పుస్తకాలు రావట్లేదు. కానీ ఆవిడ మాత్రం వాళ్ళ ఆయనకి వరాలు వచ్చాయనగానే కడుపులోంచి బయటకు వచ్చేయండి వచ్చేసాడు ఆయన. ఆహా, అలా ఉంటే అంత హాయిగండి. సగం ఆపరేషన్ల ఖర్చు తగ్గిపోతాయి, మా లక్ష్మీప్రసన్న హాస్పిటల్స్ ఖాళీ అయిపోతాయి. ఎందుకంటే ఆవిడ నర్సుగా పనిచేస్తుంది కనుక. అంటే అఫ్కోర్స్ ఆవిడ పురుడు పుణ్యాలకు కాకుండా గురువు గారి కంటికి ఎక్కువ బాగా పనిచేస్తుంది అనుకోండి. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే ఏ ఇబ్బంది లేకుండా కుర్రవాడు ఆనందంగా బయటకు వచ్చాడు. ఇదిగో ఆయనకి ప్రహ్లాదుడు అని నారదుడు నామకరణం చేశాడు. ఈ విధంగా సోమశర్మ గారు తన మహాతపస్సుతో తల్లిదండ్రులు మెప్పించి ఆయన అనుగ్రహం పొంది మళ్ళీ హిరణ్యకశిపుడికి కొడుకుగా పుట్టి విష్ణువు చేతిలో మరణించి మళ్ళీ ఈసారి లీలావతి పుత్రుడై ప్రహ్లాదుడయ్యాడు. ఇక ఆ తర్వాత జరిగిన కథ అంతా మీకు తెలుసున్నది. ఈ ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచి పూర్వజన్మ సుకృతం వల్ల ఇదిగో నారదుడు గురువుగారు ఇచ్చిన అష్టాక్షరి మంత్రం విడిచిపెట్టకుండా చేయటం వల్ల ఆయన చంపడం హిరణ్యకశిపుడి వల్లవలేదు. చివరికి హిరణ్యకశిపుడు ఇన్ని వరాలు కోరడం వల్ల పగలు చావడు, రాత్రి చావడు, వెలుతురులో చావడు, చీకట్లో చావడు. కనుక వెలుతురు చీకటి కానిది, పగలు రాత్రి కానిది సంధ్యా సమయం. ఆ సంధ్యా సమయంలో ఇంటి లోపల చావడు, బయట చావడు, పైన చావడు, కింద చావడు. కనుక ఈ దిక్కుమాలి వాడిని గడప దగ్గర కూర్చుని తొడల మీద కూర్చోబెట్టుకుని, తొడ అంటే పైన కాదు కింద కాదు, అస్త్రాలు శస్త్రాల వల్ల చావడు గనక, గోళ్ళు అస్త్రము కాదు శస్త్రం గనక దాంతో వాడిని చీల్చి చెండాడి వేసి పారేశాడు. కాబట్టి మనం ఎన్ని వరాలు కోరుకున్నా మన చంపడానికి భగవంతుడి దగ్గర ఒక్క క్లూ అట్టే పెట్టుకుంటాడు, ఏదో ఒక లూఫోలు అట్టే పెట్టుకుంటాడు. ఆ రకంగా సంహరించాడు. ఇదిగో నాయన, నువ్వు అడిగావు ప్రహ్లాదుడు ఏమి చేయటం వల్ల భాగవతోత్తముడయ్యాడని. అతడి పూర్వజన్మ రహస్యం అది. మొదటి మనువు కాలంలో రథంతర కల్పంలో సోమశర్మ, ఆ తర్వాత మళ్ళీ వైవస్వత మనువు కాలంలో శ్వేతవరాహ కల్పకాలంలో హిరణ్యకశిపుడికి ఒకసారి కొడుగ్గా పుట్టి విష్ణువు చేతిలో మరణించి ఆ తర్వాత ఆయన అనుగ్రహంతో పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడిగా పుట్టాడు. ఇప్పుడు తండ్రి గారు ఇచ్చిన వరం ఏమైంది? శాశ్వతమైంది. తండ్రి ఏమన్నాడు? యుగ యుగాలుగా నీ పేరు నిలబడుతుందన్నాడు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వచ్చినా సరే భాగవతోత్తముడంటే ఇంకా ప్రహ్లాదుడే గుర్తుకొస్తాడు. అందుకే భాగవతోత్తముల మీద ఒక శ్లోకం ఉంది. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదోద్ధవ విభీషణ ఫల్గునాదీన్ పుణ్యాన్ యమాన్ పరమ భాగవతాన్ స్మరామి అని భాగవతోత్తములను స్మరించుకునేటప్పుడు ముందు ప్రహ్లాద అని మొదలెట్టారు. వాళ్ళ గురువుగారు నారదుడిని కూడా కాదు, ముందు శిష్యుడు, తర్వాత గురువుగారి పేరు వచ్చింది. ప్రహ్లాద నారద అన్నారు. చూసారా, సాధారణంగా గురువుగారి పేరు చెప్పి తర్వాత శిష్యుడి పేరు చెప్తారా? కానీ గురువుగారి మీద భక్తి వల్ల ఆయన ఇచ్చిన మంత్రం విడిచిపెట్టకుండా చేయటం వల్ల ఫస్ట్ ఆయన, నెక్స్ట్ ఆయన అయ్యాడు. అందుకని ఏమన్నారు మన పెద్దలు? గురువును మించిన శిష్యుడు అనే టైటిల్తో సినిమా తీశారు. ఈయన అంత గొప్పవాడయ్యాడు. మీరు కూడా అలా అవ్వాలి. ఎప్పటికైనా సరే పద్మాకర్ గారి కంటే ఆయన దగ్గర పురాణములు విన్నవాళ్ళు మహానుభావులు, భాగవతోత్తములు అనే పేరు మీ అందరూ పొందుదురుగాక. మీకు మాత్రం మొదటి శుభాలు కలుగ్గాక. అలాంటి శుభాలు కలిగించేటటువంటి 18 పురాణాల మంటపం తొందరలో పూర్తయ్యేలా చేయుదురుగాక. దాన్ని గురువుగారు విడిచిపెట్టరు. రామనామస్మరణ ఎలా అయితే విడిచిపెట్టమో, తింటూ రామయ్య అన్నట్టుగా తింటూ మంటపం, తినకున్న మంటపం, తినిపిస్తూ మంటపం, రామ్ 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 అంటాం. అందులో ఎవడేమనుకున్నాను, నేను అసలు ఏం పట్టించుకోనుకోండి, నా కర్తవ్యం నేను నెరవేరుస్తాను. నా కోరిక ఏమిటి? 18 పురాణాలు వరసగా అక్కడ ఒక మండల దీక్షతో పారాయణ చేయించాలి. 7 రోజుల పాటు రోజు పురాణాలన్నీ వీధుల్లో ఊరేగించాలి. ఆ ఊరేగింపు కాలంలో మంచి భోజనాలు మీ అందరికీ పెట్టాలి. ఆ భోజనంలో కట్టుపొంగలు కూడా పెట్టాలి. ఆ కట్టుపొంగలు తిన్నటువంటి వాళ్ళు ఎదురుగుండా కుర్చీలో కూర్చొని మధ్యలో కొనుక్కు వేయాలి. అంటే అంత బాగా కడుపు నిండా పెట్టాలి. ఆ తర్వాత కళ్యాణాలు కూడా జరగాలి. ఎంతోమంది హాయిగా సత్సంతానం పొందాలి, కళ్యాణాలు అవ్వాలి, శుభాలు పొందాలి, ఆరోగ్యం పొందాలి, భోగాలు పొందాలి, భాగ్యాలు పొందాలి, ఆఖరణ వైకుంఠానికి కూడా వెళ్ళాలి.
ఓం శ్రియః కాంతాయ కళ్యాణనధగే నధగేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సుందర రూపుని నిత్యము సేవించండి సత్యదేవుని. నరులు తరిల్చే సులభోపాయము నారాయణ వ్రతమండి. నరులు తరిల్చే సులభోపాయము నారాయణ వ్రతమండి. నారాయణ వ్రతమండి సత్యనారాయణ వ్రతమండి. సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి. నరులు తరిల్చే సులభోపాయము నారాయణ వ్రతమండి. సోకాలమాపేడి పాపలబాపేడి. సోకాలమాపేడి పాపలబాపేడి. లోకన భోగాలు వసగేది ఏది నారాయణ వ్రతమే సత్యనారాయణ వ్రతమే. ఏ శాంతి సుఖాల తేలిల్చునేది ఆనందదాయి వేరేది. సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి. నరులు తరిల్చే సులభోపాయము నారాయణ వ్రతమండి సత్యనారాయణ వ్రతమండి. ఏ ఏ ఏ సంసారవారాసి దాటించునావా. సంసారవారాసి దాటించునావా. శ్రీనాథు పాదాల చూపించు త్రోవా నారాయణ వ్రతమే సత్యనారాయణ వ్రతమే. సంసారవారాసి దాటించునావా. శ్రీనాథు పాదాల చూపించు త్రోవా నారాయణ వ్రతమే సత్యనారాయణ వ్రతమే. ఏ రాజుకైనా నిరుపేదకైనా తరించు భాగ్యమిదేనండి. సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి. నరులు తరిల్చే సులభోపాయము నారాయణ వ్రతమండి. నారాయణ వ్రతమండి సత్యనారాయణ వ్రతమండి. హరినారాయణ గోవింద భక్తపరాయణ గోవింద. హరినారాయణ భక్తపరాయణ గోవింద. పావన నామ గోవింద పాప విరామ గోవింద. పావన నామ పాప విరామ. నారాయణ హరి గోవింద. హరినారాయణ గోవింద. గోవింద హరి గోవింద. గోవింద హరి గోవింద. గోవింద హరి గోవింద. గోవింద హరి గోవింద. ఇప్పుడు వారి మాట కాదనలే కనుక యథాశక్తిగా సన్మానం చేస్తారు. సత్కారం ఒక 5 నిమిషాలు లోపు అయిపోతుంది. అయ్యాక వీరందరూ వరుసగా వచ్చి స్వామివారి పాదాల మీద తలబరాలు పోసి ఆశీర్వచనం తీసుకుని భోజన కార్యక్రమానికి వెళ్ళిపోదురుగాక.
ॐ राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। చేసావా?